హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న ఎలక్షన్ కమిషన్ కొత్తగా ఎస్ఐఆర్లో నేమ్స్ ఉన్న వాళ్ళని కొంతమంది రిలీజ్ చేశారు, కొన్ని రిలీజ్ చేశారు. అవి ఎట్లా చెక్ చేసుకోవాలో చెప్తాను, చూడండి. మీరు కూడా చెక్ చేసుకోండి. ఎస్ఐఆర్లో మీ నేమ్ ఉందా లేదో తెలుసుకోండి ఈజీగా. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసేసుకొని అందులో ఓటర్స్ లిస్ట్ అని కొట్టండి. ఓటర్ లిస్ట్ కొట్టేసుకొని సెర్చ్ చేయండి. ఇట్లా వస్తుంది, ఎలక్ట్రల్ రోల్ అనే వస్తుంది. అది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఓటర్ సెర్చ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఈజీగా ఆ సీరియల్ నెంబరు, పార్ట్ నెంబర్ ఉంటుంది, అది ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడ ఉందో అని చెప్పేసి. లాంగ్వేజ్ కొట్టుకోండి, తెలుగు. తర్వాత ఇక్కడ ఎపిక్ నెంబర్ కొట్టుకోండి, ACZ00490490 49072 కొట్టేసిన తర్వాత ఇలా స్టేట్ అడుగుతుంది. ఆ స్టేట్ మీరు స్టేటు ఇక్కడ క్లిక్ చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ కొట్టండి, Y766FW. కొట్టిన తర్వాత సెర్చ్ చేయండి. వచ్చేసింది ఇక నాది. ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ పార్ట్ నెంబర్ 30, సీరియల్ నెంబర్ 576 గుర్తుపెట్టుకోండి, 57630. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఎలక్ట్రల్ రోల్ ఉంది కదా, ఎస్ఐఆర్ది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఓకే కొట్టండి. తర్వాత ఇక్కడ స్టేట్ కొట్టండి. స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇట్లా వస్తాయి అన్నట్టు. తర్వాత డిస్టిక్, ఫస్ట్ ఇంతకుముందు ఏ డిస్టిక్ ఉన్నా ఆ డిస్టిక్నే చూపెడుతుంది కొన్ని, అదే క్లిక్ చేయాలండి. తర్వాత ఇక్కడ వర్ధనపేట, తర్వాత ఆటోమేటిక్ ఇంగ్లీష్ వస్తుంది. తర్వాత ఇక్కడ క్యాప్చర్ కూడా ఎంట్రీ చేయాలి, ఒకటి W2DPYF. కొట్టిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా 30 సీరియల్ మరిని 30 కడిగిపోండి. 30గా టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ డౌన్లోడ్ సెలెక్టెడ్ PDF ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత డౌన్లోడ్ అయింది. మళ్ళీ మీకు చూపెట్టాలని చెప్పేసి డౌన్లోడ్ అయ్యి కొడుతున్నా. ఇది ఓపెన్ చేయండి. ఇట్లా PDF ఓపెన్ చేసుకోండి. ఇంతకుముందు నెంబర్ చెప్పాను కదా, సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ అని చెప్పేసి. పార్ట్ నెంబర్ ఎంత అది 576 ఎక్కడ ఉన్నదో చూద్దాం. 5 కొని అన్నట్లు తర్వాత 576 ఎక్కడ ఉందో అది చూద్దాం. 576 చెప్పాను కదా, 576 అని ఇక్కడ ఉంది. రమేష్ మానుపాటి సార్ నేమ్. సో నాది ఎస్ఐఆర్ కొత్తగా వచ్చిన ఎస్ఐఆర్ ఫామ్లో నా నేము లిస్ట్ అయిపోయిందండి. నా నేమ్ కూడా వచ్చేసింది. ఓకే, మీరు కూడా ఇట్లా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రకారంగా వెళ్ళిపోండి. ఈజీగా మీకు తెలిసిపోతుంది. ఒకవేళ లేకపోతే మళ్ళొకసారి మీ BLO దగ్గరికి వెళ్ళేసి ఇట్లా నాది నేమ్ రాలేదు, సో మళ్ళొకసారి ఫామ్ నింపుతాను, మళ్ళొకసారి మీరు సబ్మిట్ చేయండి అంటే వాళ్ళు మీ ఫామ్ మళ్ళీ డీటెయిల్స్ కరెక్ట్ చేయాలి. ఇంతకుముందు కరెక్ట్ చేయాలి కదా, అందుకే పోయినట్టుది. ఈసారి కరెక్ట్గా ఫామ్ నింపేసేసి మళ్ళీ మీ BLOకి ఇస్తే BLO వెళ్ళేసి ఆర్ఐకి ఇస్తారు. ఆర్ఐ నుంచి MRO దగ్గరికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఈసీఐకి వెళ్ళిపోతుందండి. వాళ్ళు మళ్ళీ చెక్ చేసి రీవెరిఫికేషన్ చేసినాక వచ్చిన అలా చూసినాక అప్పుడు మళ్ళీ మేము ఎస్ఐఆర్ల ఫామ్లో వచ్చేలా చేస్తారండి. ఓకేనా, బాయ్. ఇది ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ సరేనండి. అర్థమైతే ఒకవేళ మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే ఉందో లేదో ఈ రకంగా చెక్ చేసుకొని చెప్పండి. ఓకే, బాయ్. కామెంట్ చేయండి ఏమంటే ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను కంపల్సరీగా. ఓకే, బాయ్. ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.